హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం ఆలూ రవ్వ కే కత్లే మరియు ఆమ్ కి చాయ్. ఉడికించిన బంగాళదుంపలు, దాని తర్వాత కొత్తిమీర, కారం, గరం మసాలా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఒక నిమ్మకాయ, రవ్వ అని చెప్పాను కదా, గోధుమ రవ్వ కూడా రెడీగా ఉంది మన దగ్గర. అయితే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడి చేసుకున్నాం. దీంట్లో ఉడికించిన ఆలుని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవడానికి మనం కొద్దిగా నూనె వేసి నూనెను వేడి చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్, అదే ఫస్ట్ కొద్దిగా కారం, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది కదా, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో పాటు కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఉంది, దీన్ని మనం సన్నగా తరుముకుందాం. ఒక నైఫ్ తీసేసుకొని ఫ్రెష్ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసేద్దాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసేసి ఒక మిక్చర్ లాగా తయారు చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా మాత్రమే చాలు. తర్వాత ఈ మిక్చర్లో కొద్దిగా నిమ్మరసం కూడా వేయాలి. ఒక నిమ్మకాయని కట్ చేసేసి పెట్టేసి నిమ్మరసం దీంట్లో వేసేద్దాం. హాఫ్ స్లైస్ నిమ్మరసం సరిపోతుంది. ఇప్పుడు ఇంకోసారి దీన్ని మనం మిక్స్ చేసేద్దాం. దీంట్లో ఇప్పుడు మనం ఈ ఉడికించిన బంగాళాదుంపని సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. స్కిన్తో పాటే, అంటే పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు, దాంతో పాటే వేసుకోవచ్చు. సో ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాలో ఈ బంగాళాదుంప ముక్కలు వేసేసి సో కొద్దిగా బాగా మసాలా దీనికి పట్టేటట్లుగా మసాలా పూసుకోవాలి దీనికి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మన దగ్గర రవ్వ అని చెప్పాను కదా, గోధుమ రవ్వ, ఈ ప్లేట్లో వేసుకోవాలి. సో దీంట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకొని ఈ మసాలా పట్టించిన ఈ బంగాళాదుంప స్లైస్ ఉంది కదా, దీన్ని తీసి ఇలా రవ్వలో పెట్టుకోవాలి. అలాగే మిగతా స్లైసెస్ కూడా దీంట్లో పెట్టేసుకుందాం. సో అలాగే మిగతా బంగాళాదుంప స్లైసెస్ కూడా మసాలా పట్టించేసి దానికి తీసి రవ్వలో వేసుకుందాం. సో రవ్వలో వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాం కదా, ఆ ఆయిల్లో వేసేసి దీన్ని వేయించుకుందాం ఈ బంగాళాదుంప స్లైసెస్ని. సో అన్ని స్లైసెస్ని మసాలా పట్టించిన తర్వాత ఈ రవ్వ ట్రేలో వేసుకొని ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడైతే ఒక సైడ్ రవ్వ పట్టింది, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలా రవ్వ దానికి అంటించేటట్టు చూసి తీసి నూనెలో వేసేసుకోవాలి. సో టీతో పాటు
మంచి మసాలా పట్టించిన ఈ ఆలు చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఒక సైడ్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం దీన్ని. రవ్వ కొద్దిగా తక్కువ పట్టేటట్లు చూసుకోవాలి, అంటే దానికి ఎక్కువగా అంటుంది అనుకోండి మసాలా మొత్తం ఇట్లా ఫ్రై చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా కొద్దిగా తక్కువ రవ్వ పెట్టుకోవాలి దానికి. సో అటు సైడ్ కూడా మంచి కలర్ రావాలంటే కొద్దిగా ఆయిల్ వేయాల్సి ఉంటుంది. సో అటు సైడ్ కుక్ అవ్వడానికి కూడా ఒక 2-3 minutes టైం పడుతుంది. ఇంకో సైడ్ కూడా ఈ ఆలు రవ్వేకే కత్లే కుక్ అయిపోయి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో ప్రజెంట్ చేసుకుందాం మనం. సో ఒక్కొక్క స్లైస్ తీసేసి డైరెక్ట్గా మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. సో ఆలు రవ్వేకి కత్లే టీతో కానీ లేదా కాఫీతో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నైస్ కాంబినేషన్ ఇది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొద్దిగా టొమాటో సాస్తో కొద్దిగా డిజైన్ వేసేసుకుందాం మనం. 3 sides. చూసారుగా హాట్ రవ్వేకే కత్లే రెడీ అయిపోయింది. ఆమ్కి చాయ్ అంటే మ్యాంగోతో అదే మామిడి పండుతో టీ తయారు చేస్తున్నాం. అయితే మామిడి పండుతో పాటు మామిడి ఆకులు కూడా మనం వాడుతున్నాం ఈరోజు టీలో. అయితే ముందుగా ఒక ప్యాన్లో వాటర్ని ఆల్రెడీ బాయిల్ అవుతుంది అక్కడ, అంటే నీళ్ళు మరుగుతున్నాయి. దాంట్లో ముందుగా గ్రీన్ టీ వేసేద్దాం. గ్రీన్ టీ, ఆ గ్రీన్ టీతో పాటు కొన్ని మామిడి ఆకులు ఇట్లా కొద్దిగా చుంచేసి వేసుకుంటే, మీరు మామిడి ఆకులతో ఇంతవరకు టీ చేసుకుని తాగకపోతే వెంటనే ట్రై చేసేయండి. ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మామిడి ఆకులు ప్లస్ గ్రీన్ టీ రెండు కలిపి మరిగించిన తర్వాత టేస్ట్ చేస్తే. అయితే మన దగ్గర ఒక గ్లాస్ కూడా ఉంది, ఈ గ్లాస్ని రెడీ చేసేసుకుందాం. ప్లస్ ఫ్రెష్ మ్యాంగో అంటే ఫ్రెష్ మామిడి పండు రెడీగా ఉంది. అయితే ఒక స్పూన్ తీసుకొని ఫస్ట్ మామిడి పండు ఈ గ్లాస్లో వేసుకుందాం. దాని తర్వాత మన ఈ టీ మిశ్రమాన్ని తీసి గ్లాస్లో వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ని అంటే మనం టీ తాగేటప్పుడు ఈ మామిడి పండు ఒక చిన్న చిన్న ముక్కలు తింటూ తాగొచ్చు, దీన్ని సరిపోతుంది దానికి. అయితే ఇప్పుడు ఆ మరుగుతున్న గ్రీన్ టీ అండ్ మామిడాకుల మిశ్రమంలో కొద్దిగా హనీ కూడా వేసేద్దాం. ఒకసారి దీన్ని తిప్పి చూడవచ్చు. సో మరిగిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన గ్లాస్ రెడీ ఉంది కదా మామిడి ముక్కలతో, సో దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసి గ్లాస్లో పోసేసుకున్నాం. ఆమ్కే చాయ్ మ్యాంగో టీ రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఆలు రవ్వేకి కత్లీతో పాటు ఈ ఆమ్కా చాయ్ మ్యాంగో టీ టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా ఉంటుందో. ఆలు రవ్వేకి కత్లే మరియు ఆమ్కి చాయ్ మ్యాంగో టీ రెండు రెడీగా ఉన్న మన దగ్గర. ముందుగా ఈ ఆలు రవ్వేకి కత్లేని టేస్ట్ చేసేద్దాం. వావ్, కొద్దిగా స్పైసీగా
ఆ నిమ్మరసం వల్ల పుల్లగా చాలా బాగుందండి. ప్లస్ ఆ రవ్వ ఉంది కదా కింద పైన స్లైసెస్ కింద ప్లస్ స్లైసెస్ పైన నవ్వులుతున్నప్పుడు ఆ మధ్యలో రవ్వ వస్తూ చాలా డిఫరెంట్గా ఉంది. దాంతోపాటు చాలా డిఫరెంట్ అయిన ఈ మ్యాంగో టీని టేస్ట్ చేసేద్దాం. మ్యాంగో రావట్లేదు కానీ ఒక ఫోక్తో తినేద్దాం దాన్ని. ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. స్పైసీగా పుల్లగా ఈ ఆలు అదే బంగాళాదుంప ప్లస్ మ్యాంగో టీ. ఆలు రవ్వేకి కట్లెట్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా రిఫైన్డ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకుని అందులో కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, రిఫైన్డ్ ఆయిల్ మరియు కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళాదుంప స్లైసెస్ ని మసాలా మిశ్రమంలో ముంచుకోవాలి. తర్వాత రవ్వలో వేసి మరుగుతున్న నూనెలో వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆలు రవ్వేకి కత్లే రెడీ. ఆమ్కే చాయ్ తయారు చేయే విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. ఆ మరుగుతున్న నీటిలో గ్రీన్ టీ లీవ్స్ మరియు మామిడాకులు వేసి మరిగించాలి. తర్వాత కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి. ఓ సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో మామిడి పండు గుజ్జు మరియు మరిగించిన టీ మిశ్రమాన్ని వడపోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆమ్కే చాయ్ రెడీ. చూసారుగా ఇవాళ స్పైసీ అండ్ మ్యాంగో కాంబినేషన్. ఇలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో రేపు మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.